గాయి రేపు నుంచి నువ్వేం కాలేజీకి వెళ్ళబోలేదులే. ఏమైందన్నయ్య? ఎగ్జామ్స్ లాస్ట్ లో ఉన్నాయి, నా చదువుంతా అయిపోద్ది కదా. ఇంకా దాని తర్వాత కావాలంటే నీ మాట వింటాను. ప్లీజ్ నన్ను వెళ్ళొద్దని చెప్పొద్దు అన్నయ్య. న్యూస్లో, టీవీలో, సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ దారుణాలు జరుగుతున్నాయి. తీసుకెళ్లి చంపేస్తున్నారు. వెళ్ళొద్దన్నాను కదా, వదిలిపా. నువ్వు ఎగస్ట్రాల్ చేయకు, లోపలికి వెళ్ళు. ఏడే నాయనా, ఇప్పుడు దాకా చదువుకున్నది కదా, ఆ ఎగ్జామ్ ఏదో రాసేసుకొని ఆపేసదులే నాయనా. ఇప్పుడు ఆ చదువుకుని ఏం ఉద్ధరించాలమ్మా? మనల్ని ఏమైనా సాకాలా? ఏదో ఒక రోజు ఎవరో ఒకరింటికి పెళ్లి చేసుకుని వెళ్ళాల్సిందే కదా. ఎంతో మంది ఎంతో చదివి పెళ్లి చేసుకుని ఏం చేయట్లే, తెలకాయలు ఎత్తుకొని తిరుగుతున్నారు అంతే. బాధపడకుండా ఎలా ఉంటాను వదినమ్మ? ఇంకో 3 months లో నాకు ఎగ్జామ్స్, అవి అయిపోతే నా చదువు కంప్లీట్ అయిపోద్ది. నాకు చదువు అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా వదినమ్మ. ఏవండి, ఎక్కడో దారుణాలు జరిగాయి అన్నారు కదా, ఎక్కడ జరిగాయి? పక్క జిల్లాలో జరిగిందే. దేశం మొత్తం దారుణాలు జరుగుతున్నాయి, అవి మీకేం కనిపించట్లేదా? మనకు తెలుసు కదండి తనకి చదువు అంటే ఎంత ఇష్టమో. తను బాగా చదువుకొని ఆర్మీలో చేరాలనుకుంటుంది. ఆడది ఆర్మీకి వెళ్ళడం ఏంటి? తప్పండి, మీరు అలా మాట్లాడకూడదు. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, మదర్ తెరిసా వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళేనండి. బయట పొరంబోక నా కొడుకుల వల్ల భయపడుతున్నానే. దేశాన్ని కాపాడాలనుకున్న ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఆడదాన్ని వీళ్ళేం చేస్తారండి? మీరు ఇలా తనని ఆపేస్తే ఎక్కడో బార్డర్లో ఇవ్వాల్సిన తన ప్రాణాలు ఇంట్లో వదులుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదండి. అమ్మ గాయి, అది తప్పైపోయిందమ్మా. నువ్వు మన దేశాన్ని కాపాడాలి. రేపు నుంచి కాలేజీకి వెళ్ళు. థ్యాంక్స్ అన్నయ్య.